చదువులో మార్కుల కోసం పరుగు, ఉద్యోగంలో పదోన్నతుల పరుగు, ఆపై సంపాదన కోసం పరుగు. కొంతమంది యూత్ ఎంతకీ తగ్గరు, దాన్నే సక్సెస్ అనుకుంటారు. ఈ పరుగులో ఆరోగ్యాన్ని కోల్పోతుంటారు, సంతోషాలకు దూరమవుతారు. ఈ పద్ధతి అస్సలు సరికాదు. ఆరోగ్యం కాపాడుకోవడానికి మించిన సక్సెస్ ఏదీ లేదు. చాలామంది చిన్న వయసులోనే కెరీర్ని ప్రారంభిస్తారు. అలుపన్నదే లేకుండా పనిచేస్తూనే ఉంటారు. దానికి తగ్గట్టే ఎంతో ఎత్తుకు చిన్న వయసులోనే ఎదుగుతారు కూడా. అయితే ఈ క్రమంలో చిన్న చిన్న అనారోగ్యాలు మొదలవుతాయి. వాటిని పట్టించుకోరు. దాంతో ఆరోగ్యం పూర్తిగా పాడే ఎప్పుడో ఒకప్పుడు ఆఫీస్లోనో ఎక్కడో ఒకక్కడ పడిపోతూ ఉంటారు. కొన్ని నెలల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. భరించలేనంతగా బిల్లులు అవుతున్నాయి. సేవింగ్స్ అన్నీ కరిగిపోతున్నాయి. ఇన్సూరెన్స్లు మాత్రం ఎన్ని రోజులు వస్తాయి? ఇప్పటికీ అలా బెడ్ మీద ఉండేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. నిజానికి ఒంట్లో బాలేదు అన్న విషయం ఎవరి శరీరం వాళ్ళకి ముందు నుంచి చెప్తూనే ఉంటుంది. కానీ ఎవరికి వారు ఆ విషయాన్ని కెరీర్ ధ్యాసలో పడిపోయి పట్టించుకోరు. ఆ నిర్లక్ష్యం చివరికి పెద్ద దుస్థితినే తీసుకొస్తుంది. ఎప్పుడైనా సరే ఆరోగ్యం బాగుండనప్పుడే తెలుస్తుంది ఆరోగ్యం విలువ. మన పెద్దలు ఎప్పుడూ అంటూ ఉంటారు, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని. అదర్థం చేసుకోకే మనం డబ్బులు వెనక పరిగెడుతూ ఉంటాం. డబ్బు అవసరమే, కానీ డబ్బు ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలి.